పేద కోడలు అనామిక టౌన్లో పని కోసం తిరుగుతూ ఉంటుంది. అదే టౌన్లో ఉంటున్న అపర్ణాదేవి అనే ధనవంతురాలు తన కారులో ముందుకు వెళ్తూ ఉంటుంది. దారిలో కొద్ది దూరం వెళ్ళగానే ఉన్నట్టుండి ఆ అపర్ణాదేవి కారు ఆగిపోతుంది. ఏమైంది డ్రైవర్? చూస్తాను మేడం, పెట్రోల్ నిండుగా ఉంది, మొన్ననే సర్వీసింగ్ కూడా ఇచ్చాను, ఇప్పుడు ఇలా సడన్గా రోడ్డు మీద ఆగిపోయింది. అదంతా నాకెందుకు, దిగి చూడు అని చెప్పగానే డ్రైవర్ ఫ్రంట్ డోర్ తీసి చూస్తూ ఉంటాడు. తనలో తాను, అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు సడన్గా ఆగిపోయిందో అర్థం కావడం లేదు. ఇప్పుడు మేడం అడిగితే ఏం చెప్పాలి? అసలే మేడంని చూస్తుంటే కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు నన్ను కాపాడేదెవరు అని అనుకుంటూ ఉండగా అపర్ణాదేవి కారు దిగుతుంది. డ్రైవర్ని కోపంగా తిడుతూ మాటలంటూ ఉంటుంది. వాళ్ల ముందు నుంచి జనాలు తిరుగుతూ ఉంటారు. కాని ఎవ్వరూ ఏమైందని అపర్ణాదేవిని అడగరు. అందుకు కారణం అపర్ణాదేవి మహా చెడ్డది కావటమే. అపర్ణాదేవికి తెలిసిన అనామిక చూసి చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అనామికాని చూసి అపర్ణాదేవి పిలుస్తుంది. ఏమే అనామిక, చెట్టంత మనిషిని, నేనిక్కడున్నాను, నన్ను చూసుకుంటూనే వెళ్ళిపోతున్నావు? చెత్త మనిషితో నాకేం పని చెప్పండి. నేనెళ్ళి నా పని నేను చేసుకుంటే 2 పూటలా అన్నం తినొచ్చు. అదే చెత్త మనిషితో ఉంటే నేను చెత్తనవుతాను కదా అమ్మగారు. చెత్త కాదే నీ అమ్మ కడుపు మాడ. చెట్టంత మనిషిని అంటున్నాను. సరిగ్గా విను, వినబడకపోతే మళ్ళీ అడుగు. నేననేది అదే కదా, చెత్తంత మనిషి అని. చెత్త కాదే చెవుడనామిక, చెట్టంత మనిషి. చెట్టంత మనిషి అని అంటున్నారా అమ్మగారు? ఏ చెట్టు? తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, టేకు చెట్టు, వీటిలో మీరు ఏ చెట్టు అమ్మగారు? నువ్వెళ్ళి పని చేసుకో పో. మేడం, నేను అనామిక కార్ని నడుతూ ఉంటాం, మీరు కారులో కూర్చొని స్టీరింగ్ పట్టుకోండి. అనామిక కూడా వెళ్ళిపోతే ఇక్కడ మనకి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అవునా, సరేలే అనామిక, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. నువ్వు మా డ్రైవర్ ఇద్దరు కలిసి కార్ని కొంచెం ముందుకు తోయండి. మీ గురించి తెలిసి మీకెవరైనా సహాయం చేస్తారా అమ్మగారు? నన్ను నేను మార్చుకుంటానులేవే అనామిక. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను, మంచిగా ఉంటాను, కోపం తెచ్చుకోను. ఏ మనిషితో ఎప్పుడు ఎలా అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు, అర్థం కాదు. మన చుట్టూన్న వారితో మనం మంచిగా ఉండాలనేది నాకు అర్థమైంది అని అనగానే అపర్ణాదేవి మాటల్లోని నిజాయితీ అనామికకి అర్థమవుతుంది. సరేనండి, కారులో కూర్చోండి, మాటలు చెప్పడం కాదు, మారాలి అని అనామిక కారుని ముందుకు నెట్టడానికి ఒప్పుకోవటంతో డ్రైవర్ అపర్ణాదేవి ఇద్దరూ సంతోషిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా అపర్ణాదేవి కారులో కూర్చుంటుంది. అనామిక డ్రైవర్తో కలిసి ఆ కారుని ముందుకు నెడుతూ ఉంటుంది. అపర్ణాదేవి కారులో కూర్చొని కారుని ముందుకు పోనిస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అపర్ణాదేవి ఇల్లొస్తుంది. అపర్ణాదేవి కారులో నుంచి దిగుతుంది. చాలా సంతోషం అనామిక, నేను నా మనస్తత్వం తెలిసి కూడా నువ్వు సహాయం చేసావు. ఇప్పుడు నేను మాట తప్పితే ఏ కర్మకు ఎవరు బాధ్యులమ్మగారు? విధాత ఎలా రాస్తే అలా జరుగుతుంది. ఇక వెళ్తానమ్మగారు. డబ్బులేవైనా కావాలా అనామిక? వద్దమ్మగారు, నేను సహాయం చేసింది డబ్బుల కోసం కాదు. తెలిసిన వాళ్ళు కదా, ఆపదలో ఉన్నారు కదా, అందులో నోరు తెరిచి నన్ను పిలిచి అనామిక నాకు సహాయం చేయమని అడిగారు కదా అని చేశాను. నిన్ను ఖాళీ చేతులతో పంపించడం నాకిష్టం లేదనామిక అని చెప్పి లోపల పచ్చని గడ్డున్న బాటిల్ని అనామికకిస్తుంది. ఇదేమిటమ్మా? నాకు మాత్రం ఏం తెలిసే. దారిలో వస్తూ ఉంటే ఒకచోట మహర్షి ఈ పచ్చని గడ్డున్న బాటిల్ని నాకిచ్చి, ఇందులో మాయ గడ్డి తల్లి, ఆ గడ్డిని పట్టుకుని ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అదే జరుగుతుంది, మంచి కోసం వాడండి, మీకు నమ్మకం లేకపోతే మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. నాకు తెలిసిన మంచిదానివి నువ్వే కదా అనామిక, అందుకని నాకిస్తున్నారా? సరేనమ్మగారు, మరిక నేను ఉంటాను అని చెప్పి పచ్చని గడ్డున్న బాటిల్ని పట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్తుంది అనామిక. ఇంటి దగ్గర గుమిగూడి ఉన్న పిల్లల్ని పెద్దల్ని చూస్తుంది. ఏమైంది అంటూ కంగారు పడుతూ తన పిల్లల దగ్గరికి వస్తుంది. శారద పిల్లల్ని పట్టుకొని కూర్చుంటుంది. ఏమైంది అత్తయ్య? వీళ్ళంతా అసలు మన ఇంటికి ఎందుకు వచ్చారు? అదే నేను అప్పటినుంచి అడుగుతున్నాను కోళ్ళ. ఎవరిని అడిగినా మీ పిల్లలే, మేము ఏసీ కొన్నాం, మీరంతా చూడాలని చెప్పి తీసుకొచ్చారని చెబుతున్నారు. పిల్లల్ని అడిగితే మేం చెప్పలేదని అంటున్నారు. ఏసీ లేదేం లేదు, మా ముఖానికి ఫ్యానే సరిగ్గా లేదు, ఇక ఏసీ కూడానా? పిల్లలేదో మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చెప్పుంటారు.
పిల్లల తరపున నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణలు అడుగుతున్నాను అని చెప్పగానే ఆ ఇంటికొచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. హరీష్, భవ్య, ఎందుకలా వాళ్లతో మేము ఏసీ కొంటున్నామని చెప్పారు? కోళ్ళ మనవడో మనవరాలు అలా చేయడం వెనక ఒక బలమైన కారణం ఉంది. బలమైన కారణమా? ఏమిటత్తయ్య అది? పిల్లలో చెప్పండ్రా. ఎండాకాలం కదా మమ్మీ, ఇంట్లో పడుకోలేకపోతున్నావు. ఏసీ కొనమని ఎంత చెప్పినా నువ్వు, నాన్న, నానమ్మ, తాతయ్య పట్టించుకోవడమే లేదు. అందుకని ఇలా ఏసీ కొన్నామని అందరికీ చెప్పి పెడితే ఏసీని చూడ్డానికి వచ్చిన వాళ్ల ముందు పరువు పోకుండా ఉండాలని, అందుకోసమైనా ఏసీ కొంటారని అందరికీ అబద్ధం చెప్పి మరీ మన ఇంటికి పిలిపించాం అని చెప్పగానే పిల్లల మీద అనామికకి చాలా కోపమొచ్చింది. ఇద్దరినీ 2 దెబ్బలేసింది. అది చూసి శారద ఏమీ మాట్లాడలేకపోయింది. ఇలా అబద్ధాలు చెప్పకూడదని మీకెన్నిసార్లు చెప్పాను? అయినా మీరు అలాగే అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పి వాళ్ళని తీసుకొచ్చినంత మాత్రాన ఏసీ కొంటామని అసలు మీరు ఎలా అనుకున్నారు పిల్లలు? అని అంటుంటే పిల్లలు హరీషు, భవ్య ఇద్దరూ బాధగా బయటకు వెళ్ళిపోతారు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. బయట్నుంచి అప్పుడే ఇంటికొచ్చిన ప్రసాదు బాధగా ఉన్న పిల్లల్ని చూస్తాడు. శారదా, శారదా అని గట్టిగా పిలవగానే ఇంట్లో నుంచి శారద బయటకొచ్చింది. ఏమిటే, పిల్లలు బాధగా ఉన్నారు, ఏమైంది? మేము ఏసీ కొన్నామని ఊరంతా చెప్పేసి వచ్చారు. వాళ్ళు ఏసీని చూడ్డానికి వచ్చారు మన ఇంటికి. అట్లా చేయకూడదని కోడలు తిట్టింది. దాంతో బాధపడతా ఇదిగో ఎట్టా బయటే ఉన్నారు. పిల్లలు అట్టా అబద్ధం చెప్పకూడదు కదా. సారీ తాతయ్య, మరోసారి మేమలా అబద్ధాలు ఎవ్వరికీ చెప్పం తాతయ్య. ఇలాగే వెళ్ళి మీ అమ్మకు చెప్పండి పిల్లలు, వెళ్ళండి అని చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరూ అనామిక దగ్గరికి వెళ్ళి సారీ చెప్తారు. పిల్లలతో పాటు వచ్చిన శారద పచ్చని గడ్డున్న బాటిల్ని చూపిస్తూ, ఏంటే కోళ్ళ ఇది? ఈ బాటిల్ ఏంటి ఎంత ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతుంది. అప్పుడు అనామిక పచ్చని గడ్డున్న బాటిల్ని చూసి అది అపర్ణాదేవి ఇచ్చిందన్న విషయం గుర్తొచ్చింది. అనామిక ఆ బాటిల్ నుంచి గడ్డిని తీసి చేత్తో పట్టుకుంటుంది. ఓ మాయా పచ్చని గడ్డి, నేను నిన్ను ఒకే ఒక కోరిక కోరుతున్నాను. ఈ పచ్చని గడ్డితో తయారైన ఏసీలను చాలా ఇవ్వండి. ఒక ఏసీని మేము వాడుకుంటూ మిగతా గడ్డి ఏసీలను మాలాంటి పేదవాళ్ళకి తక్కువ ధరకి అమ్ముకుంటూ మేము జీవనాధారం పొందుతాం అని అనగానే అనామిక చేతిలో ఉన్న పచ్చని గడ్డి మాయమైపోతుంది. పచ్చని గడ్డితో తయారు చేసిన ఏసీలు ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. అనామిక ఆశ్చర్యంగా వాటివైపే చూస్తూ ఉంటుంది. పిల్లలు హరీషు, భవ్యులైతే సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు. తాతయ్య, గడ్డేసి వచ్చింది, ఇలా రండి తాతయ్య. అవును తాతయ్య, మమ్మీ ఇలా కోరుకోగానే అలా పచ్చని గడ్డి ఏసి వచ్చేసింది. రండి తాతయ్య, ఒకసారి ఇంట్లోకి రండి అని పిల్లలు ఎంతో ఆనందంగా అరుస్తూ ఉంటారు. ప్రసాద్ పిల్లల మాటలు విని పరుగున ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాడు. అక్కడున్న పచ్చని గడ్డి ఏసీలని అయోమయంగా చూస్తూ ఉంటాడు ప్రసాద్. అసలు ఏం జరుగుతుందో ప్రసాద్కి, శారదకి ఏమీ అర్థం కాలేదు. కాసేపు ఆశ్చర్యం నుంచి తేరుకోగానే అనామిక ఇలా అంటుంది. మావయ్య, ఈ ఏసీలో నుంచి ఒక ఏసీని తీసి అక్కడ మనకి బిగించండి అని అనామిక చెప్పగానే ఒక స్టూల్ వేసుకొని ఒక ఏసీని గోడకి బిగిస్తాడు. చల్లని గాలి వస్తూ ఉంటుంది ఆ ఏసీలో నుండి. ఇల్లంతా చల్లగా అయిపోతుంది. పిల్లలైతే తమ కోరిక తీరిందన్న సంతోషంతో గంతులు వేస్తూ ఉంటారు. శారద నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఆడుతున్న పిల్లల్ని, అక్కడ నడుస్తున్న పచ్చగడ్డి ఏసీని చూస్తుంది. శారద కూడా ఎంతో మురిసిపోతుంది. అత్తయ్య, నేను బయట ఈ గడ్డేసీలని అమ్మొస్తాను, పిల్లల్ని చూస్తూ ఉండండి. మమ్మీ, మన ఇంట్లో ఇంత చల్లగా ఉంటే మేము ఇంకా వేరే ఇంటికి ఎందుకు వెళ్తాం? చెట్టు కిందకి ఎందుకు వెళ్తాం చెప్పు? మా గురించి కంగారు పడబాకు, మేము ఎక్కడికి వెళ్ళాం, మన ఇంట్లోనే ఆడుకుంటాం. అవును మమ్మీ, ఇంట్లోనే ఆడుకుంటాం అని చెప్పి ఆడుకుంటూ ఉంటారు. అనామిక పచ్చని గడ్డి ఏసీలను బయటకు తీసుకొచ్చి తక్కువ ధరలకి అమ్ముకుంటూ ఉంటుంది. అలా వస్తున్న డబ్బులతో కుటుంబాన్ని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అనామిక తన మంచితనం కారణంగా తను సంపాదించుకున్న ఆ పచ్చని గడ్డి బాటిల్ ద్వారా తను ఒక గడ్డి ఏసీని పొందటమే కాదు, మరిన్ని గడ్డి ఏసీలతో వ్యాపారం చేయటం మొదలు పెడుతుంది. కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుంది. ఇది ఇవాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అరటి ఆకుల కట్టల్ని స్కూటీ మీద పెట్టుకుని డెలివరీ చేయటానికి వెళ్తుంది పెళ్లికాని 25 అనామిక. ఒక హోటల్ దగ్గర ఆగి 2 అరటి ఆకుల కట్టల్ని తీసుకెళ్లి కౌంటర్ మీద కూర్చున్న రమేష్ ముందు పెడుతుంది. ఆ హోటల్లో రమేష్ క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు. హాయ్ అనామిక. హలో, రండి. మీరు చెప్పిన 2 అరిటాకుల కట్టలను తీసుకొచ్చాను. డబ్బులిస్తే వెళ్ళిపోతాను. ఇంకా డెలివరీ చేయాల్సిన ఆర్డర్స్ చాలానే ఉన్నాయి. ఉంటే ఉండనివ్వండి, మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. నా కోసం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. వామ్మో, 10 నిమిషాల టైమే? నా దగ్గర అంత టైం లేదండి. మనీని ఫోన్పే చేయండి. మర్చిపోకండి, డబ్బులు లేకుండా ఇంటికెళ్తే మా నాన్న నాకు అన్నం పెట్టడు. అబ్బా అనామిక, ఎప్పుడు చూడు ఈ అరిటాకుల డెలివరీ, డబ్బులు, ఇవే కాదు కదా లైఫ్ అంటే. ఇంకా ఎంతో ఎంజాయ్ చేసేదుంది, చూడాల్సిందుంది, అనుభవించాల్సిందుంది. వాటి గురించి కూడా కొంచెం ఆలోచించు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మా నాన్నలతో వచ్చి మా అమ్మా నాన్నతో మాట్లాడురాం. నాకెలాంటి అభ్యంతరం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి అనామిక నవ్వుతూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇక అదే రోజు రాత్రి ఇంటి బయట శారదా, ప్రసాదు, రమేషు కుర్చీల్లో కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా, మనం ఇట్టా మాట్లాడుకుంటుంటే గుర్తొచ్చింది, పంతులు గారు ఓ సంబంధం గురించి చెప్పారు. మనం ఈ ఆదివారం రోజున అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. వద్దు నాన్న, మనం ఈ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళటం లేదు. నేను అనామిక అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. ఈ ఆదివారం వాళ్ళ ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పింది. అందుకే మనం ఈ ఆదివారం నాడు అనామిక వాళ్ళ ఇంటికే వెళ్దాం. ఈ అనామిక ఎవరు బాబు? నీకు ఈ అమ్మాయిని ఎట్టా పరిచయం అయ్యింది? నువ్వేమో పెద్ద హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్నావు. మరి ఈ అనామిక నీకు ఎట్టా కలిసింది? ఎప్పుడు కలిసింది? అమ్మా, తనది టౌన్ పక్కనే మందారపల్లి. వాళ్ళకి అరటి తోటుంది. నేను క్యాషియర్గా పనిచేస్తున్న హోటల్కి తను అరిటాకుల్ని సప్లై చేస్తుంది. రోజు వచ్చి 2 అరిటాకుల కట్టల్ని వేసెళ్తుంది. అలా పరిచయం అయింది, ప్రేమ కుదిరింది. ఇక పెద్దవాళ్ళుగా మీరు చేయాల్సింది చెయ్యండి అని చెప్పగానే శారదా, ప్రసాద్ ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళలా ఎందుకు నవ్వుకుంటున్నారో రమేష్కి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ, ఏమైందన్నా, ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు? బాబు రమేషు, ఇప్పుడు మనం వెళ్తున్నది కూడా వాళ్ళ ఇంటికే. అనామిక వాళ్ళ నాన్న పేరు మాధవయ్య, అమ్మ పేరు సావిత్రి. వాళ్ళకి ఒకే ఒక అరటి తోట, ఒకే ఒక కూతురు అనామిక. ఇప్పుడు నువ్వు హ్యాపీనా బాబు? మామూలు హ్యాపీ కాదు నాన్న, ఫుల్ హ్యాపీ. సర్లే, కోడల్ని నువ్వు సరదాగా ఆటబట్టించే అవకాశం కూడా ఇక్కడుంది. తనను చూసుకోవడానికి వస్తున్నారని తెలుసు గాని అది నువ్వే అని తెలీదు. కోడలు ఫోన్ చేస్తే కాసేపు సరదాగా ఆటబట్టించు అని ప్రసాద్ చెప్తూ ఉండగా రమేష్ సెల్ ఫోన్ మోగుతుంది. చూస్తాడు. అనామిక కాలింగ్ అని పడుతుంది. మమ్మీ, మాటల్లోనే అనామిక ఫోన్ చేస్తుంది. నా కోడల్నే బాధ పెట్టకుండా మాట్లాడరా అని చెప్పగానే ఇక రమేష్ సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అనామిక పెరట్లోని బల్ల మీద కూర్చుని ఉంటుంది. రమేష్ డాబా మీదుంటాడు. హాయను, ఏమైంది, ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు అనామిక భయపడుతూ, నేను అనుకున్నదంతా అయింది రామ్. రేపు నన్ను చూసుకోవడానికని టౌన్ నుంచి ఎవరో అబ్బాయి వస్తున్నాడని నాన్న ఇప్పుడే చెప్పాడు. నాకైతే బుర్ర పనిచేయడం లేదు రామ్ అని చెప్పగానే రమేష్ బాధని నటిస్తూ, అదేంటి అనామిక, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఉదయం హోటల్లో కలిసినప్పుడు మా అమ్మా నాన్నతో వచ్చి మాట్లాడని చెప్పావు. ఇప్పుడు ఇలా పెళ్లి చూపులని ఫోన్ చేసి చెప్తున్నావు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నేను చెప్పినట్టు చేయరామ్. ఆ అబ్బాయి వాళ్ళకంటే ముందే నువ్వు మీ అమ్మా నాన్నతో వచ్చి మన పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. పెద్దవాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అనామిక. నువ్వు మీ వాళ్ళు చూస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకో. నువ్వు సంతోషంగా ఉండు. నేను నిన్ను మర్చిపోలేక దేవదాసునవుతాను. అవునా? ఏ దేవదాసు అవుతావు రామ్? తెలుగు దేవదాసువా, హిందీ దేవదాసువా? చెప్పు రామ్, ఏ దేవదాసు అవుతావు? అంటే నేను దేవదాసు అవటం నీకు సంతోషాన్ని ఇస్తుందంటే 2 రకాల దేవదాసుల్ని నేనే అవుతాను అనామిక. వెళ్ళి ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో. నన్ను చూసుకోవడానికి వస్తుంది తమరని నాకు తెలుసు రామ్. నేనేదో ఆట పట్టించాలని అనుకుంటే
నువ్వే నాతో ఆడుకున్నావు కదా. అని ఇద్దరూ నవ్వుకుంటూ అలా కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రి సమయం గడిచిపోతుంది. మరుసటి రోజున అనామిక ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు పెద్దలు. అనామిక రమేష్లు చూసుకుంటూ ఉంటే పెద్దలు కట్నం గురించి పెళ్లి గురించి మాట్లాడుకొని ఒక మంచి ముహూర్తం పెట్టుకుంటారు. చెల్లెమ్మ, బావగారు, మీకు తెలుసుగా నాకున్నది. తెలుసు బావగారు, మీకున్నది ఒకే ఒక్క అరటి తోట, ఒకే ఒక్క కూతురు అనామిక. ఇప్పుడు కట్నం కింద అమ్మాయికి అరటి తోట ఇస్తున్నారు, అంతేగదా? అవును బావగారు అని అన్ని వివరాలు మాట్లాడుకుని ఒక రోజున అనామిక రమేష్లకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. అనామిక అత్తగారింట్లో అడుగుపెడుతుంది. ఇంటి పని వంట పని చేస్తూ అరటి ఆకుల కట్టల్ని కూడా డెలివరీ చేస్తూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున రమేష్ పనిచేస్తున్న హోటల్ యజమాని సుదర్శన్ని తీసుకుని రమేష్ బాధగా ఇంటికొస్తాడు. సోఫాలో వాళ్ళిద్దరూ కూర్చుని ఉంటారు. శారదా ప్రసాద్ ఏం జరిగిందోనని కంగారు పడుతూ ఉంటారు. అనామిక, మా యజమాని సుదర్శన్ గారికి కూల్ వాటర్ తీసుకునిరా, వెళ్ళు. రమేష్, వాళ్ళకి విషయం చెప్పు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? యావేం సుదర్శన్ బాబు, ఎప్పుడు రాంది మీరు మా ఇంటికి వచ్చారంటే ఏదో సమస్య ఉందని అర్థమైపోతుంది. యావైంది బాబు? నేను చెప్పటం అంత మంచిగా ఉండదు మేడం. రమేష్ వివరంగా చెప్తాడు. అతను పెట్టిన షూరిటీ సంతకం ఇప్పుడు అతన్ని జైలు పాలు చేస్తుంది అని చెప్పగానే శారదా, రమేష్, అనామిక ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఓ క్షణం తర్వాత తేరుకొని అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఏమిటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, తన ఫ్రెండు చెప్పింది విని 5 లక్షల కోసం షూరిటీ పెట్టాడు. ఇప్పుడు ఆ డబ్బు రమేష్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే జైలుకి పోతాడు. జైలుకి వెళ్ళడం ఎందుకు బాబాయ్? మాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి, ఏదో ఒక విధంగా వాటిని మేమే సర్దుబాటు చేస్తాం అని చెప్పగానే సుదర్శన్ కూడా ఆలోచన చేస్తాడు. తనలో తాను, రమేష్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తే ఏమొస్తుంది? రమేష్ని జైలుకి పంపిస్తారు, కోర్టుల చుట్టూ తిరగాలి. దానికంటే అనామిక అడిగినట్టు సమయం ఇవ్వటమే మంచిది అని మనసులో అనుకొని పైకి మాత్రం, సరే తల్లి, నువ్వు కోరినట్టుగా సమయం ఇస్తాను. అయితే నాకా 5 లక్షలు ఎలా తిరిగిస్తావు? అరటి ఆకుల చికెన్ ఫ్రై వ్యాపారం పెట్టాలన్నది నా కల సార్. అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు నేను అరటాకుల్ని వివిధ హోటల్స్కి, మెస్సులకు, రెస్టారెంట్లకి సప్లై చేస్తూ ఉంటాను కదా అని అనామిక వివరంగా చెప్పడంతో సుదర్శన్ 1 నెల గడువిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. టౌన్లో రమేష్ పనిచేస్తున్న హోటల్ దగ్గరే అరటి ఆకుల చికెన్ ఫ్రై వ్యాపారాన్ని పెట్టుకుంటుంది అనామిక. చికెన్ తినే అభిమానులకి గుడ్ న్యూస్. ఈ రోజు నుంచి నా దగ్గర అరటాకుల చికెన్ ఫ్రై లభించును. ఇంతవరకు కుండలో చేసిన చికెన్ ఫ్రైని, వెదురు బొంగులతో చేసిన చికెన్ ఫ్రైని తినే ఉంటారు. ఎప్పుడూ అరటి ఆకుల చికెన్ ఫ్రై తినలేదు కదా. ఇప్పుడు నా బండి దగ్గర మీ కోరిక తీరుతుంది, రండి. ఎంతో ఇష్టమైన అరటి ఆకుల చికెన్ ఫ్రైని చూడండి, తినండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి అనామిక అరటి ఆకులలో చికెన్ పెట్టి గ్యాస్ మంటతో వేడివేడిగా ఉడికిస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత అడిగిన వాళ్లకు అడిగినట్టుగా ఆ అరిటాకుల చికెన్ ఫ్రైని ఇస్తూ ఉంటుంది. అలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అనామిక. రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. ఏ రోజొచ్చిన డబ్బుల్ని ఆ రోజున సుదర్శన్కి ఇస్తూ లెక్కలు రాసి పెట్టుకుంటూ ఉంటుంది అనామిక. కొన్నాళ్ళకి సుదర్శన్ షూరిటీగా ఇచ్చిన ఆ మొత్తాన్ని తీర్చేస్తుంది అనామిక. శారదా దంపతులు ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డందుకు ఊపిరి పీల్చుకుంటారు. అంతేకాదు, అనామికకి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు. చాలా సంతోషం కోళ్ళ. ఎంతో కష్టపడి అరటాకుల చికెన్ ఫ్రై వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించావు. నా కొడుకుని జైలు పాలు కాకుండా నువ్వే కాపాడావా అనామిక? అయ్యో అత్తయ్య, మావయ్యకి ఏదైనా సమస్య వస్తే మీరలా ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు నేను చేసింది కూడా అంతే అత్తయ్య. లేదు కోళ్ళ, నాకు చేతనైనంత పోరాటం చేసేదాన్ని, ఆరాటపడేదాన్ని. ఇట్ట వ్యాపారం చేసి తెలివి లేదు గాని పుట్టింటికెళ్ళి తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పుగా తీసుకొచ్చి మావయ్యకి సహాయపడేదాన్ని. అంతే కదా అత్తయ్య? మరి నా భర్తకు కూడా ఒక సమస్య వస్తే నేను అండగా నిలబడకుండా ఎలా ఉంటానత్తయ్య? అందుకే నాకొచ్చినా నాకు తెలిసిన వ్యాపారాన్ని చేశాను. పైగా నా కళ ఎప్పటినుండో అరిటాకులతో ఒక బిజినెస్ చేద్దామని. ఆ కళని ఇప్పుడు నెరవేర్చుకున్నాను అత్తయ్య. డబ్బులు కూడా సంపాదించాను.
నా భర్తని కాపాడుకున్నాను. ప్రసాద్ కూడా ఎంతో ఆనందిస్తాడు. ఈ విధంగా తమకొచ్చినటువంటి కష్టం నుంచి బయటపడ్డానికి అనామిక అరిటాకుల చికెన్ ఫ్రై చేస్తూ మరింతగా డబ్బులు సంపాదించటం మొదలుపెడుతుంది. అంతేకాదు వారి కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.